పానీపూరికి అయితే వాటర్ రెడీ చేసుకున్నాను. ఇక్కడ గ్రేవీ కూడా రెడీ చేసుకున్నాను. ఇక్కడ వచ్చేసి స్పైసీకి ఉప్పు కారం కొంచెం మినిమంగా ఉండాలండి. ఉప్పు కారం అనేది ఎక్కువ ఉండద్దు, తక్కువ ఉండద్దు. ఇది బాగుండాలి. ఇదేంటంటే ఈ మిశ్రమమే పానీపూరికి మంచిగా ఉండాలన్నమాట. ఈ మిశ్రమం మంచిగా ఉంటేనే పానీపూరి మంచిగా ఉంటుంది. స్మాష్ చేస్తున్నాను. ముందు చాటే చేస్తున్నాను. తర్వాత కుదిరిందా నాకు? ఇప్పుడు బేల్పూరి చేస్తానే, తర్వాత పానీపూరి. మా అమ్మాయి చేయమంది. ఇది వచ్చేసి పానీపూరి అండి. ఈ పానీపూరిని ఇలా ముంచేసుకొని గ్రేవీ ఇలా పెట్టేసుకొని ఇలా తినేయాలన్నమాట. ఇది పానీపూరి. మా పాప చూడండి, దహీపూరి.